నేను అక్కడ ఇప్పుడు ఏమంటావు? విజయ్ దేవరకొండ సారీ చెప్పు. సారీలు అవసరం లేదు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడు. మంచిగా అంటే యాటిట్యూడ్ తగ్గించుకోవాలి అంటే ముందు రష్మిక దూరంగా ఉండాలి. ఇలాంటి సినిమాలు అయితే 200 కోర్స్ కాదు, 30 కోర్స్ 20 కోర్స్ కూడా దాటడానికి కష్టం. చూడండి ఆల్రెడీ అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయి. యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే ఇంక ఇది కూడా ఉండదు. థియేటర్లు కూడా దొరకని పరిస్థితి విజయ్ దేవరకొండ రాబోతుంది. డెఫినెట్ గా అది రాసుకోండి మీరు. మళ్ళీ చెప్తాను భయ్యా, ఫ్యామిలీ స్టార్, నా లవడాలో స్టార్ అంతే. అర్థమైంది కదా? ఒకటే గుర్తుపెట్టుకో వెంకట్. సినిమా మాత్రం బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నావు, తెలుగు సినిమాలు చూస్తున్నావు, ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నా. వాళ్ళు చేసే కష్టాలు కానీ స్ట్రగుల్స్ గురించి చెప్తలేను. సినిమా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. కాకపోతే మీరు కొంతమందికి యాటిట్యూడ్ అనేది నచ్చుతలేదు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ నచ్చుతలేదు. ఆ నచ్చడం వల్ల ఏంది, సినిమాలకు రాకండి, సినిమాలు చూడకండి. కానీ ఒకళ్ళు బ్లేమ్ చేసిండ్రు. విజయ్ దేవరకొండ ఎందుకు బ్లేమ్ చేస్తారు? యాటిట్యూడ్ తోటి తను చేసుకునే సినిమా తను చేసుకుంటాడు భయ్యా. మీరెందుకు, మీకు నచ్చకపోతే వెళ్ళకండి. అన్నాడు కదా, ఆ మాటకు నువ్వు అను, నేను సపోర్ట్ చేస్తా. ఆ మాట అన్నాడుగా, ఆ మాట అన్నది నీకు ఫ్యాన్స్ కానీ మీకు కానీ సారీ కావాలని చెప్పిద్దాం. అంతేగాని అది మాట్లాడుతుంది. మీడియా ముందు అన్నాడు, మీడియా వాళ్ళు సారీ చెప్పించి. మీడియా వాళ్ళని అయితే అనలే కదా, మీడియా ఉన్నారు ఆ రోజు అదే అన్నారు. అదే చెప్తున్నా, మీడియా వాళ్ళు కూడా అందరు ఉండరు. మీడియా వాళ్ళకి కదా అందరు ఉండరు. అందరికి సంబంధించి ఆ మాట అన్నాడేమో. ఆ మాట ఆయన ఏమంటారు, నోటిదులు అనుకోవచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే ఒక మాట అన్నాడేమో. కానీ ఆ మాట ఒకవేళ సారీ చెప్పాలంటే మీడియా కానీ అందరికీ ఒక విధంగా సారీ ఇప్పుడు మనం ఎన్నో ఒక 200 సినిమా చెప్పుకున్న రివ్యూలు మనం చెప్పొచ్చు. కొన్ని సినిమాలు నీకు నచ్చితే, కొన్ని సినిమాలు నాకు నచ్చుతాయి. అవును, అదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అది, ఎవరి ఒపీనియన్ అది. కానీ బయట ఏమన్నారంటే డబ్బులు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలుసు మనం తీసుకున్నాం లేదో, మన దేవుని మీద తెలుసు కదా. అది కదా, మన డబ్బులతో మనం బతికేయట్లేదు, మేము ఇల్లు కూడా కట్టించుకోవట్లేదు, మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వట్లేదు, మా జన్మని చెప్తాను. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు చెప్తావు, నాకు నచ్చింది నాకు చెప్తాను. నా ఒపీనియన్ ఓకే, నీ ఒపీనియన్ చెప్పు. కానీ సినిమాని కేవలం పాయింట్ ఆఫ్ చేస్తున్నా, అది నాకు నచ్చలేదు. అంటే పర్టికులర్ గా మరి ఇప్పుడు పాయింట్ లేదు, సినిమా పాయింట్ చేయకపోతే పాయింట్ సినిమా బాగుందన్న, చాలా బాగుంది. ఏముంటది సినిమాలు ఏం నచ్చలేదు? వీడియో తీయండి, మంచిగా ప్రమోట్ చేయండి. ఎవరు చెప్పినా వీడియోలు తీసేసి వీడియోలు అప్లోడ్ చేసేసి తమిళ మీద పోలేదు అని రాసేస్తే సినిమాలు గురించి పోతాయి.